ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే ఎస్బీఐ భారీ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఏంటి అనంటే ఎస్బీఐ బ్యాంక్‌లోని 1500 వేకెన్సీస్‌తోని నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. అంటే ఇందులో 1500 వేకెన్సీస్ అంటే దీనికి మనము ఈజీగా అప్లికేషన్ పెట్టుకుంటే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అర్హులు. అంటే బ్యాంక్‌కి సంబంధించిన దాంట్లో మనము జాబ్‌లో అంటే పెట్టుకోవాలి అనుకుంటే తప్పకుండా డిగ్రీ ఉండాలి కదండీ! సో, అదైతే మీకు ఐడియా ఉండే ఉంటుంది. దీంట్లో వేకెన్సీస్ వచ్చేసి మనకు 1500 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. దీంతో పాటు మనకు ఏజ్ లిమిట్ ఎలా ఉండాలి అనే దాని గురించి వెళ్ళినట్టయితే, దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 1 వరకి కనుక మనకు 21 ఏజ్ ఉండి 21-30 ఏజ్ ఉన్నవాళ్ళు ఈ ఎస్‌బీఐ బ్యాంక్ నోటిఫికేషన్‌కు అర్హులు అన్నమాట. కేటగిరీ వైస్‌గా ఎలాగో ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ ఓబీసీకి ఏజ్ అనేది మనకు సడలింపు ఉంటుంది. అది మీకు తెలిసే ఉంటుంది. ఇలా కాకుండా కూడా మనకు ఈ ఎస్‌బీఐ బ్యాంకులో మామూలు ఓబీసీ వాళ్ళకు ఓసీ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా! సో, వీళ్ళకి మాత్రం ఒక 6 టైమ్స్ మాత్రమే మనము ఎగ్జామ్ రాయడానికి అర్హత ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన వాళ్ళకైతే అసలు ఏజ్ ఎప్పుడైనా ఎన్ని సార్లైనా రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎన్ని సార్లైనా రాసుకోవచ్చు కానీ ప్రతిసారి రాస్తూనే ఉండండి. ఎస్‌బీఐలో జాబ్ నోటిఫికేషన్ అంటే మామూలు విషయం కాదు కదా! దీనికొచ్చి ప్యాకేజ్ వచ్చేసి 22,00,000 అన్నమాట. పర్ యానమ్ వచ్చేసి 22,00,000 ప్లస్ మనకు చాలా ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. తర్వాత మనకు సంబంధించిన అంటే ఎవరైతే ఈ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు ఉంటే కనుక ఎస్సీ, ఎస్టీలో ఎన్ని సార్లైనా ట్రై చేస్తూనే ఉండండి. ఒకటండి, ఒక్కసారి ట్రై చేసి నాకు రాలేదు, నేనసలు కనీసం క్వాలిఫై కాలేదు, అలాంటి ఎలాంటి డిసప్పాయింట్ లేకుండా తప్పకుండా మీరు ట్రై చేస్తూనే ఉండండి. ఎప్పుడో ఒకసారి తప్పకుండా తగులుతుంది. ఎస్‌బీఐలో జాబ్ అనేది ఎంత రెస్పెక్టబుల్ జాబో మీకు ఐడియా తెలిసే ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే దీనికి సంబంధించింది. ఇక ఇది ఎలా ఉంటుంది అంటే ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్ ఆన్సర్స్ ఉంటవి. టోటల్‌గా 1 అవర్ ఎగ్జామ్ టైమ్ అన్నమాట. 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. 100లో మనకు గనుక రాంగ్ ఆన్సర్‌కి 1/3 కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. అంటే కట్ ఆఫ్ మార్క్స్ అంటే 1/3 కోత ఉంటుంది అని చెప్పొచ్చు. మనకు రాంగ్ ఆన్సర్స్ కంటే మైనస్ చేస్తారు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది పార్ట్ 1, పార్ట్ 2గా ఉంటుంది. ఇందులో ప్రిలిమినరీలో పాస్ అయిన వాళ్ళకు అంటే క్వాలిఫై అయిన వాళ్ళకు 10% రెట్లు అంటే 10% రెట్లు ఎక్కువ జాబ్ అనేది వీళ్ళకు అంటే ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో, వీళ్ళకు 2 టైప్స్‌లో ఉంటాయి కదా! పార్ట్ 1 అండ్ పార్ట్ 2 లాగా. సో, అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ అనేది మనకు 100 మార్క్స్ పేపర్ కాబట్టి ఇందులో వచ్చే క్వెషన్ ఆన్సర్స్ ఎలా ఉంటాయంటే ఇంగ్లీష్‌కేమో 40 ఉంటుంది. యాప్టిట్యూడ్‌కి 30 ఉంటుంది. ప్లస్ రీజనల్ ఎలిమెంట్ అని ఉంటుంది కదా! సో, దానికొక 30 ఉంటుంది. టోటల్‌గా మనకు 100 మార్క్స్ పేపర్ అన్నమాట. 1 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. మైనస్ మార్క్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. 1/3 మనకు కోత అనేది ఉంటుంది. అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ ఎగ్జామ్ అనేది అంటే ఎస్‌బీఐ అనేది అదర్ కంట్రీస్‌లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఔట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలి అనుకునే వాళ్ళు త్రూ బ్యాంక్ నుంచి వెళ్ళే వాళ్ళకు చాలా చాలా మంచి ఫెసిలిటీస్ ఇస్తారనమాట. అది మీకు తెలిసే ఉంటుంది. ఎస్‌బీఐ బ్యాంక్‌లో మనకు అదర్ కంట్రీస్‌లో అనంటే మనకు ఆ ఫెసిలిటీస్ అయినా అంత బాగుంటవి. మనకు అలవెన్సెస్ కూడా ఉంటవి. అలవెన్సెస్ అనడానికి లేదు ఎస్‌బీఐ బ్యాంక్‌లో. సో, మిగతావన్నీ చాలా చాలా బాగా అంటే సపోర్ట్ చేసేటట్టు ఉంటుంది కాబట్టి మీరు ఇంకా బయట కంట్రీకి వెళ్ళేసి జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ట్రై చేయొచ్చు. మీరు ఎలాంటి అంటే ఓన్లీ డిగ్రీ ఉండి ట్రై చేస్తూనే ఉండండి అనే దాని గురించి ఈరోజు వీడియో అన్నమాట. నేను అఫీషియల్ వెబ్‌సైట్ నేను డిస్క్రిప్షన్‌లో ఫుల్‌గా ఇచ్చేస్తాను. ఇలా చెప్పడం వలన మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇక ఎస్‌బీఐ బ్యాంక్‌లో మనకు జాబ్ కింద మనం సంపాదిస్తే ఆకర్షణీయమైన ఇంక్రిమెంట్స్ ఉంటాయని చెప్పొచ్చు. వాళ్ళు ప్రతి దానికి సపోర్ట్‌గా ఉండి మన
మనకొచ్చే ప్రాబ్లమ్స్‌ని అంటే మనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కానీ, ఏ విధంగానైనా గానీ చాలా సపోర్టివ్‌గా ఉంటారు ఎస్‌బీఐ బ్యాంక్‌లో. ప్రిలిమినరీకి అర్హత సాధించిన వాళ్ళు కనుక ఎలా ఉంటుందంటే వాళ్ళకు తర్వాత వెళ్ళే ఎగ్జామ్‌కుంటుంది గదా! పార్ట్ 2 ఎగ్జామ్‌కు ఈమెయిల్ చెక్ చేసుకోవడం ఒకటుంటది. ఈమెయిలింగ్ ఒకటుంటుంది. తర్వాత సిట్యుయేషన్ అనాలిసిస్ ఇలాంటివి క్వెషన్ ఆన్సర్స్ ఉంటాయన్నమాట. ఎవరైతే మెయిన్స్‌కి వెళ్ళే వాళ్ళుంటారో కదా! ప్రిలిమినరీ తర్వాత మెయిన్స్‌కి వెళ్తారు కదా! సో, వాళ్ళకి ఈ సిట్యుయేషన్‌కి సంబంధించిన క్వెషన్ ఆన్సర్స్ ఉంటవి. మీరు తప్పకుండా ఈ నోటిఫికేషన్‌ను బాగా యుటిలైజ్ చేసుకోండి. మన ఛానల్‌లో భార్గవీస్ కెరియర్ అప్డేట్‌లో మనం ఎలా లైఫ్‌ను టర్న్ చేసుకోవాలి అనే దాన్ని ప్రతీదీ మన ఛానల్‌లో ఉంటుంది. ఇలాంటివి ఎగ్జామ్‌కి సంబంధించిన మెయిన్ ఎగ్జామ్ గవర్నమెంట్‌కి సంబంధించినవి వచ్చిన అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను. మనం ఎలా ముందుకెళ్ళాలి, ఐటీఐకి సంబంధించింది, తర్వాత ఎన్ఎస్‌టిఐ ఐడియా ఉంటుంది. సో, వాళ్ళకి సంబంధించింది కూడా ఇస్తాను. ఒకటండి అంటే నాకొచ్చే కమెంట్స్‌ని బట్టి చూస్తే ప్రతి ఒక్కరు అబ్బా! నాకింకా రావట్లేదంటే ఇప్పుడైతే జాబ్‌కి సంబంధించింది చాలా చాలా సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళినట్టయితే ఈ ఏఐతోని లే ఆఫ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా చెప్పుకోక్కర్లేదు. మనము ఫస్ట్ నుంచి ఒక ఎయిమ్ పెట్టుకున్నట్టయితే తప్పకుండా నేను గవర్నమెంట్ దాంట్లో జాబ్ చెయ్యాలి అనని ఫస్ట్ నుంచి గోల్ పెట్టుకుంటే గనక ఎన్ని సార్లయినా ట్రై చేయండి. 100 టైమ్స్ ఛాన్స్ ఉందనుకోండి ఎస్సీ, ఎస్టీ ఇప్పుడు అంటున్నారు లైఫ్ లాంగ్ మనం రాసుకోవచ్చు కదా! సో, అలా మీకు ఛాన్స్ ఉంటే కనుక తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి. ఏదైనా ఊరికేనే రాదు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు రాయగానే నాకు రావట్లేదు. నేను ఇంతే, ఇంతే అని అనుకోకుండా ఒక విత్తనం పెట్టినా కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు తెలిసిన ఎగ్జాంపుల్. ఒక విత్తనము నాటిన తర్వాత అది వేర్లు రావడానికి, తర్వాత లోపలంతా ప్రాసెస్ అంతా జరగడానికి ఎన్ని రోజులు పడుతుందండి. ప్రతిసారి నా విత్తనం ఇంకా పైకి రావట్లేదు, రావట్లేదు అని చెప్పేసి దాన్ని తవ్వి చూస్తే అది పెరగదు కదా మొక్కగా. సో, అందుకని చెప్పేసి ఏదైనా మన రిజల్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం కోసం మనం వెయిట్ చేయాలి. అంటే ఓపికతోని మీరు వెయిట్ చేస్తే తప్పకుండా మీకు అనుకున్నది మీరు సాధిస్తారు. అంటే మనకొచ్చిన కమెంట్స్‌ను నేను ఇందులో చెప్తున్నాను. నాకు జాబ్ దొరకట్లేదండి. నాకు ప్లేస్‌మెంట్స్ లేదు. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో నాకు ప్లేస్‌మెంట్ లేదు అని చాలా చాలా పెడుతున్నారు. సో, అలా డిసప్పాయింట్ అవ్వకండి. ఒక్క మొక్క రావడానికి ఎంత కష్టము లోపల అంత ప్రాసెస్ చేసుకుంటుంది. ఇలాగే మన జీవితం కూడా మనం ఓపికతో ఉంటే ఒకరోజు తప్పకుండా విజయం మనల్ని తడుతుందండి. తప్పకుండా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఒక్క లైక్ ఇచ్చేయండి. షేర్ చేయండి. థాంక్ యూ.